బ్రేకింగ్ న్యూస్ టీ వాలెట్ కేసులో డేటా ట్రాన్స్ఫర్ పై స్పష్టత ఇంకా రాలేదు. ఓవైపు డేటా ట్రాన్స్ఫర్ జరగటం లేదంటున్న ఈఎస్డీ అధికారులు, డేటా ట్రాన్స్ఫర్ జరగాలంటే కంపెనీ ప్రతినిధులు ఒక్కరైనా ఉండాలని చెప్తున్నారు. కానీ సంస్థకి చెందిన వాళ్ళు ఎవరూ అందుబాటులో లేరని చెప్తున్నారు సిసిఎస్ పోలీసులు. ప్రధాన నిందితులుగా ఉన్న కాటూరి శ్రీనివాసరావు, మేనేజర్ కిరణ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత. లక్ష్మి, టీ వాలెట్ కేసుకి సంబంధించి బిగ్ టీవీ వరుస కథనాలని ప్రచారం చేసింది. ఆ టైంలో అంటే టీ వాలెట్ ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో టెండర్ అయిపోయిన తర్వాత ఉండడంతో అటు యూజర్స్కి కలిగేటువంటి నష్టం గురించి చాలా క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే కొంతమేరకు బిగ్ టీవీ కథనాలు ప్రచురణానంతరం కూడా ఇటు డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ అందినటువంటి సమాచారం. అయితే అధికారులు దీని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే కంపెనీకి సంబంధించినటువంటి ఎండి, మేనేజర్ అటు పరారీలో ఉండడంతో సిసిఎస్ పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారు. కానీ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది సంప్రదింపులు చేస్తూ ఈఎస్డీ వాళ్ళతో ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ సమాచారం అందుతుంది. దీని మీద ఇంకా స్పష్టత లేదు. అధికారులు అఫీషియల్గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు. కారణం ఏంటి అంటే డేటాకి సంబంధించి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సిసిఎస్ పోలీసులు పరారీలో ఉన్నటువంటి కంపెనీ ఎండి, మేనేజర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు అరెస్ట్ చేస్తే మళ్ళీ డేటా ట్రాన్స్ఫర్కి బ్రేక్స్ పడేటువంటి అవకాశం ఉంది అని భావిస్తున్నటువంటి అధికారులు డేటా ట్రాన్స్ఫర్ అవుతున్న మేబీ ఇంకా ప్రాసెస్లోనే ఉంది అని చెప్పి ఉండొచ్చు. ఒకవేళ ప్రాసెస్ మధ్యలో ఆగిపోయినా సరే యూజర్స్ ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా డేటా ఇటు ప్రైవేట్ కంపెనీ నుంచి ఈఎస్డీ అధికారులకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాత్రమే ఒక ప్రెస్ మీట్ లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈఎస్డీ అధికారులు డేటా ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనలిస్ట్ కంపెనీ గత 10 నెలల నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తూనే వచ్చింది. చాలా వరకు ఈఎస్డీ అధికారులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత మే 31న గడువు ముగిసిన జూన్లో కూడా ఈఎస్డీ అధికారులు తుది నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. అరెస్టుల పర్వం కొనసాగుతుండడంతో ఇటు ఖచ్చితంగా డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతోనే డేటా ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్లుగా కూడా సమాచారం. లక్ష్మి, థ్యాంక్ యూ సుజాత.